హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఏలేశ్వరం వెళ్ళిన తర్వాత అక్కడ అసలు వాళ్ళు ఏమేమి పెట్టారు, మేమేం తిన్నామా అనేసి మీకు అనేది చూపించలేదు కదా, అందుకని చెప్పేసి చూపిద్దామని వీడియోస్ తీసుకున్నాను, కానీ ఎడిటింగ్ అయితే చేయలేదన్నమాట. ఇది ఆ రోజు వీడియో. వెళ్ళిన తర్వాత వాళ్ళైతే మార్నింగ్ చికెన్ ప్రిపేర్ చేసుకున్నారంట. ఆ చికెన్ కర్రీ ఉంటే దాంతోనైతే భోజనం పెట్టేశారు, తినేసాము. నైట్ డిన్నర్ వచ్చేసి చేపల కర్రీ అనమాట. బొచ్చు చేపలు అనుకుంటా. బొచ్చు చేపలు అయితేనే టేస్ట్గా ఉంటాయి. బొచ్చు చేపలు అయితే తీసుకొచ్చి ఫ్రెష్గా కడిగేసి మొత్తం అంతా నీట్గా మసాలాలు అన్నీ వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసింది. నైట్ డిన్నర్కి అయితే మేము ఫిష్తో తినేసామన్నమాట. ఫిష్తో తినేసి తర్వాత 10 అలా అయిపోయింది పడుకునేసరికి. ఇంకా మార్నింగ్ లాగానే నైట్ రైస్ కొంచెం ఉంటే పులిహోర చేసింది అనమాట అమ్మ. నేను ఒక స్పూను, మా ఆయన వచ్చేసి నేను తింటాను, నాకు నచ్చింది అనేసి అన్నారు. నేను ఒక స్పూనే తిన్నాను. ఇంకా నేను తింటాను, నాకు ఇచ్చే అనేసి అయితే చెప్పారనమాట. సరే అనేసి ఇచ్చాను మా ఆయనకి. టేస్ట్ ఉంది, చాలా బాగుంది అనమాట. నిమ్మకాయ పులిహోర మన చెట్ల నుంచి కోసి పట్టుకెళ్ళాను అనమాట. నిమ్మకాయలు పట్టుకెళ్ళాను కదా ఫ్రెష్గా. ఇంకా పులిహోర అయితే కలిపేసి ఇచ్చిందమ్మా. మా ఆయన అయితే పులిహోరతో తినేసారు కదా. ఇంకా నేనైతే నైట్ చేపల పులుసు ఉంటే చేపల పులుసుతోనైతే ఇంకా తింటున్నాను అనమాట. ఎప్పుడైనా చేపల పులుసు వేడివేడిగా తినే కన్నా నెక్స్ట్ రోజు మార్నింగ్ చల్లగా తింటే అధిక టేస్ట్ వస్తుంది కదా చేపల పులుసులోని. చేపల పులుసుతోని రైస్ తినేసిన తర్వాత నేనైతే ఒకటే బనానా ఉందన్నమాట. ఒకటే బనానా ఉంది కదా అని చెప్పేసి అరుగుతుంది కదా అనేసి తీసుకొని తింటున్నాను. మా ఆయన అయితే చూసి నాకు కావాలనేసి అయితే అంటున్నారు. అయిపోయిన తర్వాత అడిగితే అలాగా ఫస్ట్ అడిగినా పర్లేదు కదా, లాస్ట్ ముక్క వచ్చింది అనేసి నేనే తినేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వచ్చేసి మళ్ళీ మటన్ తీసుకొచ్చారనమాట. డాడీ మటన్ తీసుకొచ్చారని చెప్పేసి అమ్మ అయితే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసింది. ఇంకా అలాగా మటన్ తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. తర్వాత ఇంటికి మళ్ళీ రిటర్న్ బయలుదేరి అయితే వెళ్తున్నాం. ఈసారి మా చెల్లి కూడా వస్తుందన్నమాట మాతో కలిసి. ఇంటికి వస్తాను నేను కూడా అనేసి అయితే అనింది. సరే రా అనేసి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. వెళ్తుంటే చూసారా ఎంత బాగా కనిపిస్తుందో కదా. మొత్తానికి ఆ దరిద్రంగా ఉన్న రోడ్లన్నీ దాటేసామన్నమాట. రాజబొమ్మ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. అయితే అక్కడ మబ్బులతోని మొత్తం ఆకాశం అంతా చక్కగా ఉంది. ఆ ఆకాశం మబ్బులతో అలా ఉండడం వల్ల కొంచెం లైట్గా ఎండలాగా ఉండి మొత్తం క్లైమేట్ అంతా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి వీడియో తీసుకున్నాను. పచ్చదనంతో అంత క్లారిటీగా కనిపిస్తున్నాయో అన్ని కూడా. పైన వచ్చేసి మబ్బులతోని కమ్మేసి చక్కగా ఆకాశం అంత మంచి క్లైమేట్ని అయితే ఇచ్చింది. దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఉంటాను మరి. బై ఫ్రెండ్స్.